నామములో సంఘముగా చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు తన కృపచేత తన తాలిమి చేత బ్రతికించి తన వాక్యమును వింటూ వాక్య ప్రకారంగా బ్రతుకును దిద్దుకొని పరలోకమునకు చేరువారిగా కావాలని దేవుడు ఆశపడ్డాడు. ఆ తరుణములోనే దేవుని వాక్యమును నేర్చుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని దయచేసిన దేవదేవునికి మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేద్దాం. గత వారము మనం ఒక అంశాన్ని ప్రారంభించాం. నీ బాధ్యత నీకు తెలుసా అనే అంశాన్ని ప్రారంభించి విశ్వాసులుగా పరిశుద్ధులుగా మన బాధ్యత ఏంటి అని అనుకున్నామంటే సువార్త ప్రకటించటం మన బాధ్యత అని నేర్చుకున్నాం. సువార్త ప్రకటించటం అనే బాధ్యత పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన బాధ్యత. పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన బాధ్యత. క్రైస్తవ్యం అంతా కూడా ఇక్కడే ప్రారంభించి ఇక ఈ బాధ్యతనే అది గొప్ప బాధ్యతగా ఎంచుకొని ఈ బాధ్యతలో నిమగ్నమైతే, ఈ బాధ్యతను మన భుజస్కంధముల మీద మోయగలిగితే, ఈ బాధ్యత కోసం భారము కలిగి ఉంటే, ఈ బాధ్యతకు మనం ఏదైనా సహాయము చేస్తే పరలోకము వెళ్ళగలము అనేటువంటి ఒక మూఢనమ్మకం, లేకపోతే ఏదో కొద్దిపాటి విశ్వాసముతో క్రైస్తవ్యం ఇక్కడే ప్రారంభించింది. ఈ బాధ్యత పరిశుద్ధులకు అప్పగించిన బాధ్యత. ఇది అప్పగించిన బాధ్యత. మరి పరిశుద్ధులకు అప్పగించిన బాధ్యత అయితే అప్పగించకుండగానే ఉన్న బాధ్యతలేంటో ఈరోజు ఆలోచించబోతున్నాం. దయచేసి ఈ మాటలు ఆలోచించబోయే ముందుగా దేవుని వాక్యము యొక్క విలువను తెలుసుకోవడానికి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధుడైన యెషయా కాలము నుండి పరలోకమందున్న దేవుడు భూమి మీదున్న మనుషుల విధానమేంటో, మనుషుల మరి పద్ధతులు ఎలా ఉంటున్నాయో ఆయన చెబుతున్న సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. మీరు నిత్యము వింటున్నారు కానీ గ్రహింపక ఉన్నారు. నిత్యము చూస్తున్నారు కానీ తెలుసుకొనకుందురు. ఇది యెషయా ప్రవక్త గారు తన కాలములో నుంచి, అంటే ప్రారంభము నుండి కూడా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారి యొక్క మేధస్సు ఎలాంటిది అనంటే, మీరు అనేక సంగతులు బైబిలు గ్రంథములో చూస్తున్నారు, ప్రవక్తలు చెప్పే సంగతులను వింటున్నారు, కానీ మీరు గ్రహించకపోతున్నారు అన్నాడు. ఇక యెషయా ప్రవక్త కాలము నుండి చెబుతున్న ఈ సంగతులను క్రీస్తు శకకాలములో, యేసుక్రీస్తు జీవించిన కాలములో ఎలా ఉంటుందో చూడడానికి మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం చదివితే క్రీస్తు కాలములో ఉన్న మనుషులు కూడా ఎలా ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్పడం ముందుగా జరుగుతుంది అంటే, మనము ఈ ధోరణిలోనే ఉన్నవారమైతే, ఈ విధానములోనే ఉన్నవారమైతే ఇక మనకు ప్రయోజనకరమైన మార్గం అంటూ లేదనే విషయాన్ని గ్రహించటానికి మన విధానాన్ని మార్చుకొని దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళటానికి ఈ సంగతులను మీకు చూపిస్తున్నాను. చదవండి దయచేసి. ఈ ప్రజలు కన్నులారా యేసుక్రీస్తును చూస్తున్నారు, చెవులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలను వింటున్నారు, హృదయముతో గ్రహిస్తున్నారు, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత మేలు పొందడానికి వారి హృదయము క్రొవ్వినది. అంటే యేసుక్రీస్తు కాలములో కూడా మనుషులు ఎలా ఉన్నారు అనంటే, ప్రారంభము నుండి ఎలా ఉన్నారో యేసుక్రీస్తు కాలములో కూడా అలాగే ఉన్నారు. అంటే తేడా ఏంటి అనంటే, యేసుక్రీస్తు వారు అనగా వాక్యము
వాక్యము ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు వింటున్నారు, గ్రహించలేదు. అదే వాక్యం ఒక రూపముతో వచ్చింది, ఒక ఆకారముతో వచ్చింది. ఆకారముతో వస్తే కూడా, ఆకారముతో కళ్ళ ముందుకు వచ్చి కళ్ళెదుటే కనబడుతుండగా కూడా కళ్ళారా చూస్తున్నారు వాక్యమైన దేవుణ్ణి, కానీ గ్రహింపు అనేది లేదు అన్నాడు. ఇక సంఘకాలము అనగా మనమున్న కాలము అనగా ఆది అపోస్తుల కాలములో ఎలా ఉన్నారో మనుష్యులు చూసి మన అంశంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం. ఇక యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి, కఠిన కర్కశులైన రోమా సైనికుల చేత సిలువ వేయబడి, యెరూషలేము నడిబొడ్డులో ఆయన ప్రాణాన్ని ధారపోసి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ 12 మంది శిష్యులకి ఈ బాధ్యతను అప్పగించి, ఈ పనిని అప్పగించి వెళ్ళిపోయాడు. ఇక ఈ 12 మంది అంటే వాక్కుగా వచ్చి చెబితే గ్రహించలేదు, ఆ వాక్యే ఒక రూపాన్ని ధరించుకొని వస్తే గ్రహించలేదు, రూపాన్ని ధరించుకొని వచ్చి నేనే అని రుజువు చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరికి అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని కలిగిన ఆది అపోస్తులు బోధిస్తుంటే అప్పుడు ఎలా ఉందో చూడండి. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపకొందురు. అంటే ఆది నుండి ఈ సమయం వరకు వింటారు కానీ గ్రహించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ విని గ్రహించని వారుగానే ఈ రోజుకు కూడా మనం ఉంటున్నట్లయితే, ఈరోజు విన్న వర్తమానము కూడా నీ జీవితములో విన్న మన జీవితాలలో అది గ్రహింపు కలగకపోతే బ్రతికించిన దేవుడు బాధపడుతున్నాడని, ఇక బ్రతకనిస్తాడో లేదో అనే ఆలోచనతో వింటున్న ప్రతి సంగతిని గ్రహించటానికి కొరకై ఆలోచన చేద్దాం. ఇప్పుడు గ్రహించాలంటే ఏం చేయాలి? అవును సార్, వింటున్నది మేము గ్రహించాలనుకుంటున్నాం, మరి గ్రహించాలంటే ఏం చేయాలి? లూకా సువార్త ఇది చేయాలి. ఇది చేస్తే తప్పక మనము గ్రహించున్నట్లుగా దేవుడు కృప చేస్తాడని నా విశ్వాసము, నా నమ్మకము, అనుభవపూర్వకముగా నేను మీకు తెలియచేస్తున్నాను. దయచేసి లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనం నుండి చదవండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయి. అంటే యేసుక్రీస్తు వారు ఏదో ఇస్తే కానీ గుర్తుపట్టే అంత పరిస్థితి రాదు. అంటే ఇక్కడ ఈ సందర్భములో అంశాన్ని ఆరంభించబోతున్నప్పుడు ఉన్నపాటున కూర్చున్న స్థలములోనే ఏం చేయాలి? దేవా, నీ వాక్యమును గ్రహించున్నట్లుగా మా కన్నులను తెరువు. నీవే గనక విరిచి ఇచ్చిన రొట్టెలో మా కళ్ళు తెరవబడుతున్నాయి. దాసుడు విరిచి ఇచ్చే రొట్టె మాకొద్దు, మనుష్యులు విరిచి ఇచ్చే రొట్టె మాకద్దు, మనుషుల మాయమాటలతో చెప్పే బోధన మాకద్దు. నీవే ఒక మొక్కను ఇరిచి నాకు పెట్టవా? మా మనస్సుకు నీ వాక్యం అర్థమైన దాన్ని గ్రహించున్నట్లుగా మా కన్నులు తెరవబడడానికి నీవే ఒక ముక్కను మాకు అందించవా అని నీ మనస్సులో ప్రార్థించగలిగితే, నీ హృదయములో ఆ కోరిక గనక ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వింటున్న దాన్ని గ్రహించటానికి దేవుడు కృప చేస్తాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మన అంశములోనికి వెళ్దాం. అంశాన్ని వినబోతున్న మీరందరూ కూడా మీ మనస్సులలో, దేవా, వినే వాక్యమును గ్రహించటానికి మా కన్నులు తెరువు నాయనా అని మీరు మనసులో ప్రార్థించుకోండి. కీర్తన గ్రంథము 2వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. 2వ కీర్తన 11వ చరణం.
ఇది మన వ్యక్తిగతంగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యత కాదు. ఒక వ్యక్తిగా, పరిశుద్ధులముగా, రక్షించబడిన వారిగా మన యొక్క బాధ్యతలు ఉన్నాయి. అప్పగించిన బాధ్యత తర్వాత మన బాధ్యత మొదట. అసలు మొదట మన బాధ్యతను మరిచాం, అప్పగించిన బాధ్యత కోసం అర్రులు చాసాం. అంటే ఎక్కడ మనం పొరపాటు జరిగినదో అని ఆలోచిస్తే ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవిగా, పరలోకానికి చేరువగా తీసుకుపోతున్నాయని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. చదవండి దయచేసి కీర్తన గ్రంథము 2వ కీర్తన 11వ చరణం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఇది ఎవరి బాధ్యత? పరిశుద్ధులుగా చేయబడి, పాపములో నుండి విడిపించబడి, మారు మనస్సు పొంది, పుట్టెడు నీళ్ళల్లో బాప్తీసం పొంది రక్షించబడిన నీకు నాకు ఉన్న బాధ్యత ఏంటి? ఉన్న బాధ్యత ఇది లేని బాధ్యత కాదు, ఎక్స్ట్రాడినరీగా ఇచ్చిన బాధ్యత కాదు, ఆయన కావలసుకొని ఇచ్చిన బాధ్యత కాదు. ఇది లిటరల్గా మన వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. ఉన్న బాధ్యతనే ఏంటి అనంటే భయభక్తులు కలిగి సేవించండి. అంటే ఈరోజు సేవించండి అనే పదానికి అర్థాలు ఏంటి అనంటే పాటలు పాడండి, ప్రార్థనలు చేయండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి, బైబిల్ గ్రంథాన్ని బోధించండి. ఇవన్నీ కూడా సేవించుట అనే అంశములోనికి వస్తాయి. ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఆదివారం రోజున నీవు మందిరములో ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేశావో, ఇంకా కూడా ఎన్ని కార్యక్రమాలు చేయబోతున్నామో, ఇవన్నీ కూడా యెహోవాను సేవించుట అనే కార్యక్రమంలోనికి వస్తాయి. ఇప్పుడు నేను అర్థం కావడానికి జరిగిన పనులన్నిటిని గురించి ఈ వాక్యములో వివరణాత్మకంగా జ్ఞాపకం చేస్తాను. భయభక్తులు కలిగి పాటలు పాడండి, భయభక్తులు కలిగి వాక్యము చదవండి, భయభక్తులు కలిగి మందిరములో కూర్చోండి, భయభక్తులు కలిగి ప్రార్థనలు చేయండి, భయభక్తులు కలిగి కానుకలు ఇవ్వండి, భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని బోధించండి. ఇవన్నీ, ఈ పదాలన్నీ కూడా ఎందులోకి వస్తున్నాయి అనగా సేవించుడి అనే పదంలోకి వస్తుంది. ఈరోజు యెహోవాను సేవించుట కొరకు, యెహోవాను పూజించుట కొరకు, యెహోవాను ఆరాధించుట కొరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టి నిన్ను రక్షించింది ఎందుకో తెలుసా? భయభక్తులు కలిగి సేవించుట కొరకు. ఇక సేవించుట అనేది ఏంటో మీకు నేను ముందుగా చెప్పాను గనక, ఇక భయభక్తులు అంటే అర్థం ఏంటి? భయభక్తులు అనగా నిర్వచనం ఏంటి? యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూడండి. 2వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదవండి. భయభక్తులు అనగా నిర్వచనం ఏంటో చూడండి. భయభక్తులకి నిర్వచనం చక్కగా యాకోబు భక్తుడు తన పత్రికలో వివరముగా వ్రాసిన సంగతులు ఆలోచిస్తే ఇది భయభక్తికి నిదర్శనంగా జీవితములో కనబడే క్రియ. చదవండి దయచేసి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. మొదటి అధ్యాయము 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, నిష్కలంకమైన భక్తి అనే పదమే భయభక్తులు అనే పదం. మూల భాషలో నుండి తర్జుమా చేస్తున్నప్పుడు ఆ సందర్భానికి అనుకూలంగా వాళ్ళు తర్జుమా చేయటం వలన వివరించవలసిన అవసరత ఇక్కడ ఏర్పడింది. అనగా భయభక్తులు అనగా నిష్కలంకమైన భక్తి ఏదనగా ఈక్వల్. ఇప్పుడు దీని భావన, దీని అర్థాన్ని చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి. దిక్కులేని పిల్లలను, విధవరాన్లను
వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. అనగా నెంబర్ 1 దానము. దానం ధర్మం అంటే భయభక్తులు అనగా భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఇది మన బాధ్యత. రక్షించబడిన పరిశుద్ధుల బాధ్యత, రక్షించబడిన విశ్వాసుల బాధ్యత. పుట్టెడు నీళ్ళల్లో బాప్తిసం పొందిన విశ్వాసులకి దేవుడు ఇచ్చిన దేవుడు ఏ బాధ్యత అయితే ఉందో అది మనకు గుర్తు చేస్తున్నాడు. అది ఇచ్చిన బాధ్యత కాదు, సువార్త ప్రకటించటం అనేది ఆయన ఇచ్చిన బాధ్యత. ఇది మన వ్యక్తిగతంగా మనకు ఉండే బాధ్యత. ఏంటి అనంటే భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. భయభక్తులు అంటే ఏమిటి అని నిర్వచనాన్ని చూస్తే మొట్టమొదటిది దానము ధర్మం. దాన ధర్మం చేయండి. అప్పు చేసి పప్పు కూడు పెట్టుమని చెప్పట్లేదు. నీకున్న దాంట్లో నుంచే ధర్మము చేయగలిగిన మనస్సు నీకు ఉండాలి. ఇది లేకపోతే నిష్కల్మషమైన భక్తికి లోటున్నట్లుగా, ఇది లేకపోతే నిష్కల్మషమైన భక్తికి ఏదో కొరతున్నట్లుగా. దానము ధర్మం అప్పు చేసే ఇవ్వమని చెప్పట్లేదు. నీకున్న ఒక ముద్దనే కడుపుతో కాలుతున్న వారికి పెట్టు. నీకున్న వస్త్రములని ఒక దానిని వస్త్రము లేని వారికి దానం చేయి. నీకున్నటువంటి మంచినీళ్ళనే త్రాగడానికి దాహమైన వాళ్ళకి ఏదో కలిగినది. ఎక్కడో బజారుకి షాపింగ్కి వెళ్ళినప్పుడు 4 వస్తువులు కొనుక్కుంటున్న నీవు 3 వస్తువులు కొనికి 1 వస్తువుని దానంగా ఇవ్వు. 1 కిలో టమాటాలు కొనుక్కుంటున్న నీవు 2 టమాటాలు ఎవరికైనా ఆహారంగా ఇవ్వు. లేని వాళ్ళు నీకు కనబడ్డప్పుడు, నీకు ఎదురుపడ్డప్పుడు, చెయ్యి చాపినప్పుడు, కడుపు చూపించినప్పుడు, వాళ్ళను చూసినప్పుడు అయ్యో అనే బాధని కలగకపోతే, వారి పేదరకాన్ని చూసి అయ్యో ఈ స్థితిలో ఉన్నారే అని నువ్వేదో ఇవ్వకపోతే నువ్వు భక్తిలో ఏదో లోపముందని మొదట గ్రహించాలి. ఇప్పుడు ఆలోచించండి. ధర్మము చేయుట విషయంలో, దానము చేయుట విషయంలో నా చెయ్యి ఎప్పుడు చాపి ఉంచానా? నా చెయ్యి గుంజుకోకుండా ఎవరికైనా ఇచ్చానా? అలా అని నీ ఇల్లంతా పంచిపెట్టి నువ్వు అడక్క తినేటట్లు కమ్మని నేను చెప్పట్లేదు. నీకు కలిగినదే, నీకు ఉన్నదే నీ ఎదుట కనబడ్డ వాళ్ళకి ధర్మము చేసే పనిని గురించి అక్కడ మాట్లాడుతూ ఎవరికి చేయాలో వివరించాడు. మొదటిది ధర్మము చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితములో ఇది నీ బాధ్యత. ఓకే. నెంబర్ 2 ధర్మము చేస్తున్న నీవు. ఇక రెండవది చెబుతున్నాడు. భయభక్తులు అనగా నిర్వచనానికి రెండవ కార్యక్రమం, రెండవ క్రియ చెబుతున్నాడు. ఒకటి ధర్మము చేసే క్రియ, రెండవది ఇహలోక మాలిన్యం. తన్ను తానే కాపాడుకొనుట. ఇది మన వ్యక్తిగతమైన బాధ్యత. సువార్త ప్రకటించడం అనేది దేవుడు అప్పగించిన బాధ్యత అయితే, అది అప్పగించక ముందే ఆయన మనకిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకొనుటయే భయభక్తి, నిష్కల్మషమైన భక్తి. ఇహలోక మాలిన్యం తనకు ఇక్కడ ఈ మాట మర్చిపోయాడు. తనకు, వారికి అంటకుండా సువార్తలో ఇతరుల మాలిన్యమును తొలగించుట కొరకు చేసే పని. సువార్త ఇతరుల మాలిన్యములో నుండి పవిత్రులుగా చేసే కార్యక్రమం. ఇతరులకు అంటుకున్న మలినములో నుండి యేసుక్రీస్తు రక్తము ద్వారా విడిపించే కార్యక్రమం సువార్త అనే కార్యక్రమం. అంతకన్నా ముందుగా నీకు ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకొనుటయే. ఇక్కడే దుష్టుడైన అపవాది చేసిన గొప్ప పొరపాటు, గొప్ప పని ఏంటో తెలుసా? నీకు అంటుకున్నదని నువ్వు అనుకోకు. ఎదుటివాడికి అంటుకున్న మైలను తుడవాలనుకో. ఎదుటివాని మలినం కోసం ఆలోచించు, ఎదుటి వాళ్ళ మలినం కోసమే ఆలోచించు అని తమ మలినమును మరిచిపోయేటట్లుగా చేసి
తమకు అంటుకున్న మైలను మరిచిపోయేటట్లుగా చేసి పొద్దస్తమానము ఇతరుల మలినమును గురించి ఆలోచించే దిశగా వెళ్ళిపోయింది. ఇతరులను గురించి ఆలోచించే దిశగా వెళ్ళిపోయి ఇతరుల మైల కోసమే ఆలోచించటానికి మనిషి దిగజారిపోయాడు. ప్రియులారా, ఆలోచించండి. తనకు నీకు మైలు అంటుకుందా, నీకు మలినము అంటుకుందా, నీకు మలినము అంటుకోకుండా కాపాడుకుంటున్నావా అని నీకు అనే పదాన్ని మర్చిపోయావు, తనకు అనే పదాన్ని మర్చిపోయాం. ఎదుటి వారి గురించి ఆలోచించటానికి దుష్టుడైన అపవాది తీసుకెళ్ళిపోయాడు. సువార్త అంటే అదే మరి, ఇతరుల మలినమును తొలగించుట, ఇతరులకు అంటుకున్న మలినమును క్రీస్తు రక్తములో కడుగుకునేటట్లుగా వారిని నడిపించుట. అది ఎప్పుడు? నీకు మలినము అంటుకోకుండా నువ్వు కాపాడుకున్న తరువాత సేవించాలి, అనగా సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మందిరంలో కూర్చోవాలి. ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు చేయాలి? ఇది అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేశాం, ఇక్కడ ప్రారంభించావు. ఎలా సేవించాలి, ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా పాట పాడాలి, ఎలా ఇతరుల ఇతరుల మలినము కోసం, ఇతరులకు అంటుకున్న పాపము కోసం, ఇతరులకు యేసుక్రీస్తు రక్తముల విడిపించుట కొరకు ఏం చేయాలంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండగా కాపాడుకుంటూ సేవించాలి. ఇది మనందరికీ వర్తించే వాక్యం. ఈరోజు ఇహలోక మాలిన్యం అంటకుండా నన్ను నేనుగా కాపాడుకుంటున్నానా, మీకు మీరుగా కాపాడుకుంటున్నారా అనే ప్రశ్నతో మన జీవితం ప్రారంభం కావాలి. ఇది మొదటి విషయం ప్రియులారా. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. నెంబర్ 2, ఇది మన బాధ్యత. యెహోవాను సేవిస్తున్న నువ్వు, యెహోవాను ఆరాధిస్తున్న నీవు, యెహోవా వాక్యాన్ని వినడం కొరకై మందిరములో కూర్చున్న నువ్వు, ఆయనను పాడుతూ స్తుతిగానం చేస్తున్న నీవు ఎలా చేయాలి అనంటే భయభక్తులు కలిగి చెయ్యాలి. నేను భయభక్తులు లేకుండా చేస్తే నేను సేవిస్తున్నటువంటిది, ఆరాధిస్తున్నటువంటిది నిష్ప్రయోజనమైన ఆరాధనగా, కేవలము పనికి మాలినదిగా మిగిలిపోయి నేను చేసిన దానితో నాకేదో వస్తుంది అనే భ్రమలో చివరికి నరకములో కాలిపోతాం. చదవండి దయచేసి. 2వ కీర్తనలోని 11వ చరణములో మొదటి భాగాన్ని వివరించాను. ఇక 2వ బాధ్యత ఏంటో చెబుతున్నాడు, అక్కడ ప్రారంభిస్తాం. 2వ కీర్తన 11వ చరణములో మొదటి పని ఏంటంటే భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. నెంబర్ 2, గడగడ వణుకుచు. ఇక్కడ ఆలోచించండి, ఈ పదం ఏమైనా అర్థమవుతుందా? ఎలా సంతోషించాలి? గడగడ వణుకుటకు సంతోషపడుటకి సంబంధం లేదు. ఎప్పుడైతే గడగడ వణుకుతున్నామో సంతోషానికి స్థానం లేదు. ఎప్పుడైతే సంతోషములో ఉన్నాడో గడగడ వణికేదానికి ఛాన్స్ లేదు. ఇవి రెండిటికి కుదిరే పని కాదు. గడగడ వణుకుచు సంతోషించండి. ఎలా సంతోషిస్తాడండి గడగడ వణుకుచు? ఎదురుగా ఎలుగుబంటు నిలబడింది, గుండె వేగం పెరిగిపోయింది, గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి, గడగడ వణికిపోతున్నాడు, గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని. ఎలా సంతోషపడతాడు? ఈ కాంబినేషన్ ఏంటి? అసలు ఈ పోలిక ఏంటి? అసలు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది? మరొక వచనం చదివితే ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆ విషయాన్ని ఆలోచించడానికి వెళ్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. గడగడ వణుకుచు సంతోషించండి అన్నాడు. అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? కొంచెం ఆలోచించాలి. ఇప్పటి వరకు చదివాం, బోధిస్తున్నప్పుడు విన్నాం, గ్రహించలేకపోయాం. కారణం, వాటి లోతుల్లోనికి వెళ్ళి గ్రహించకపోవటం వలన పొందబోయేది నరకమే కానీ మోక్షము కాదు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ గ్రహించుట కొరకై
పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ విధంగా సిద్ధపరిచినటువంటి సందర్భాలు ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారముగా, విశ్వాసులై ఉన్న ప్రకారముగా, నా యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక, సంఘములో ఉన్నప్పుడు మాత్రమే కాక, దేవుని సేవకులు ఉన్నప్పుడు మాత్రమే కాక, ఏదో పాటలు పాడుతున్న సమయములో ఉన్నప్పుడు మాత్రమే కాక, వాక్యం వింటున్నప్పుడు ఉన్నప్పుడు మాత్రమే కాక, నేను లేనప్పుడు అనగా సహవాసము లేనప్పుడు, సంఘము లేనప్పుడు, ఆరాధన లేనప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, వాక్యము లేనప్పుడు కూడా భయముతోను వణుకుతోను. ఇక్కడ సంతోషం అనే పదములో ఇక్కడ మరొక పదం కనబడుతుంది, రక్షణను కొనసాగించుడి. ఏ రక్షణ? స్వంత రక్షణ. స్వంత అనే పదం ఎందుకు ఉపయోగించాడు? స్వంత రక్షణను కొనసాగించండి అని దేవుడు చెబితే సంతలో పడిపోయాడు వీడిగా. సొంత రక్షణ కాదు, సంతలో వాళ్ళని రక్షిస్తానని చెప్పి సంతలో పడిపోయి సంతోషపడడానికి అలవాటు పడ్డాడు. ఈ మాట మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కొంచెం వివరించిన తర్వాత మీకు అర్థమవుద్ది, బాగుంటుంది. అప్పుడు ఏమన్నాడు? భయపడుచు, భయముతోను వణుకుతోను స్వంత రక్షణను కొనసాగించండి. ఇది మన బాధ్యత. మన రక్షణను కొనసాగించుట కొరకై ఇది మన బాధ్యత. ఇది మొదటిగా మన బాధ్యత. రక్షించబడిన మొదటిగా మన బాధ్యత ఏంటి? గడగడ వణుకుచు సంతోషించండి, భయముతోను వణుకుతోను స్వంత రక్షణను కొనసాగించండి. స్వంత రక్షణ, సంతలో ఉన్నవాడి రక్షణ కాదు, అంగట్లో ఉన్నవాడి రక్షణ కాదు, ఆగమై తిరుగుతున్నవాడి రక్షణ కాదు, నువ్వెవడో అనుకుంటున్నావు వాడి రక్షణ కోసం కాదు. వాడి రక్షణ నెంబర్ 2. వాడి రక్షణ సువార్తలో ఉంది. వాడికంటే ముందుగా నీ స్వంత రక్షణను కొనసాగించే బాధ్యత నీ మీద ఉంది. స్వంత రక్షణ కొనసాగించే బాధ్యత నీ మీద. ఎలా కొనసాగించమంటున్నాడంటే భయముతోను వణుకుతోను, గడగడ వణుకుచు రక్షణలో సంతోషపడ. ఎందుకంటున్నాడండి ఈ మాట? ఎందుకు ఇలా అంటున్నాడో అన్న సంగతి వింటున్న నీకు అర్థం కావడానికి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివితే కానీ నీకు అర్థం కాదు వింటున్న శ్రోతగా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి వస్తే వింటున్న ప్రతి ఒక్కరికి ఎందుకు దేవుడు మనకు ఈ విధమైన బాధ్యత చెప్పాడు, భయముతోను వణుకుతోను స్వంత రక్షణను కొనసాగించండి అని చెప్పాడో మనకు అర్థమవుతుంది. చదవండి దయచేసి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన, వచ్చిందా గుడ్డెలకి ఇక్కడికి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టండి. నిన్ను వెతుకుతూ తిరుగుతున్నవాడు ఎవరో తెలుసా? నీ శత్రువు, నీకు విరోధి అనంటే నువ్వు వెళ్ళే మార్గానికి అడ్డుపడేవాడు. పరలోకానికి పోబోతున్న నిన్ను పోకుండా నిన్ను వెనక్కి మలిపేవాడు. పరలోకానికి వెళ్లకుండా చేసి నరకములో తోసే విరోధి అంటే వ్యతిరేకమైన వాడు. పరిశుద్ధంగా బ్రతకాలంటే అపరిశుద్ధంగా బ్రతికేటట్టు చేసేవాడు. నీతిగా బ్రతకాలంటే అనీతిగా బ్రతికేటట్టు చేసేవాడు. వాడే విరోధి, వాడే శత్రువు. ఇది గుర్తుందా? ఒకవేళ ఎవరైనా రాత్రి 9 గంటల నుండి కరోనా రోగగ్రస్తులు ఊర్లో తిరుగుతున్నారు అని చెప్పారనుకో, ఎలా ఉంటుంది? కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లంతా కూడా సూర్యుడు లేని వెన్నెల్లో తిరుగుతూ ఉంటే రోగం బాగైద్దని
అందరూ కూడా రాత్రిపూట తిరుగుతున్నారు అని చెప్పాడు అనుకో, ఎలా ఉంటారు మీరు? 9 గంటలకని వాళ్ళు చెబితే నువ్వు 6 గంటలకే గుర్ర అని పెడతావు. టీవీ బంద్, సీరియల్ బంద్, అన్నీ బంద్. అవి ఇవి చూస్తూ ఉంటే ఇవి అవి వస్తాయి కదా, మళ్ళీ బయటకు పోవాలి కదా. చూడు ఎలా ఉందో. ఒక శత్రువు, ఒక ప్రమాదము, ఒక ఆపద ఉంది అనగానే చప్పుడు కాకుండా ఎలా భయముతో ఉంటున్నావు. ఒకవేళ ఎవరైనా డోర్ తీయడానికి డోర్ శబ్దం, అరే డోర్ తీయ, ఏమైంది తీయ, వాడు తిరుగుతున్నాడు బయట. ఎవడు తిరుగుతున్నాడు? శత్రువు తిరుగుతున్నాడు, విరోధి తిరుగుతున్నాడు. ఈ రోజుకి ఈ భయము, వణుకు, ఇదిగో విరోధి నీ కోసం తిరుగుతున్నాడని నీ జీవితంలో ఉందా? ఆలోచించండి. భయము, వణుకు. ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఎలా ఉందో, ఎలా మాట్లాడుతున్నాడో. ఈ విధంగా ఎందుకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు పేతురు భక్తుడు తన పత్రికలో అంటే, ఈ భయము వణుకు నీకు పుట్టాలి. భయము వణుకు నీకు పుట్టాలి అని అంటే భయపడే విధానములో నుంచి మాట్లాడుతున్నాడు, భయపడే కోణంలో నుంచి మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థమవుద్ది. ఇంత వివరించిన తర్వాత నీకు అర్థం కాకపోతే ఇంకా నిన్నెవ్వరు బాగు చేయలేరు, నన్ను కూడా ఎవ్వరు బాగు చేయలేరు. చదవండి దయచేసి. ఓకే, నెక్స్ట్. మీ విరోధి అయిన అపవాది ఏం చూపిస్తున్నాడు? సింహాన్ని చూపిస్తున్నాడు, సింహాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు సింహం యొక్క తోలు వేసుకొని ఒక మనిషే కనుక ఇప్పుడు వచ్చి ఇక్కడ డ్రామా చేశాడు అనుకో, ఎలా ఉంటుంది? ఇంత ప్రశాంతంగా కూర్చోడు. అది సింహం కాకపోయినా కొంతైనా భయపడి కొంతైనా పక్కకి జరిగిపోతారు. నీలో, నాలో, మనందరిలో రక్షించబడిన వారిలో ఈ భయము, ఈ వణుకు, గడగడ గడగడ వణుకుతూ ఉండటానికి విరోధిని దేనితో చూపిస్తున్నాడంటే గర్జించు సింహము వలె, గర్జించు సింహము వలె. అడవి పంది గురుగురు అంటేనే అల్లంత దూరమును భయపడి పరిగెత్తుతావు. మరి విరోధి ఎలా ఉన్నాడని చెబుతుంటే కూడా భయము కానీ వణుకు కానీ మన ఒంట్లో కొంతైనా కూడా కనిపించలేదు అని అంటే అసలు విరోధి అనేవాడు తిరుగుతున్నాడన్న సంగతి తిరుగుతున్న నీకు అర్థమయ్యిందా? విరోధి తిరుగుతున్నాడు. ఏమని తిరుగుతున్నాడు? నిన్ను పట్టుకోవడానికి వెతుకుతున్నాడు. సందుల్లో, గొంతుల్లో, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నిన్ను పట్టుకోవాలి అని వెతుకుతూ తిరుగుతున్నాడు. విరోధి వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. కరోనా వ్యాధిగ్రస్తుడు, ఒరే నీకు అంటించేదాకా వదిలిపెట్టరా భయ్యా, నా జీవితం సచ్చినా పర్వాలేదు, నువ్వు నాతో పాటే చావాలి. నాతో పాటు తిన్నావు, నాతో పాటు తిరిగావు, నాతో పాటే జీవించావు, నాతో పాటు ఇంతకాలం ఎంజాయ్ చేసావు. నేనేమో క్వారంటైన్లో ఉండాలి, నువ్వేమో చర్చిలో ఎంజాయ్ చేయాలి. నడవది, నేను ఖచ్చితంగా నేను పట్టుకొని తీరుతాను రా అని ఫోన్ చేశాడు అనుకో. ఎలా ఉంటుంది? ఎప్పుడు ముగిస్తాడా? పైనున్న రూమ్లో వెళ్ళి తలుపేసుకొని తాళం వేసుకోవాలా అని ఆ భయముతో ఆ విధంగా అదిరిపోతాం. అవునా కదా? ఇది ఇంత వాస్తవమైన సంఘటన అయితే నిజమా కాదా? ఇప్పుడు ఫోన్ చేపించి ఎవరైనా ఉత్తుత్తగా నేను ఫోన్ చేశారనుకో, బిడ్డ చర్చిలు నడవద్దంటే మేము నడిపిస్తున్నాం, ఆల్రెడీ నేను కరోనా పేషెంట్ మేము పంపించేస్తున్నాం, ఏ రూపంలో వస్తున్నారో ఎలా తెలియదు అన్నాడు అనుకో, ఎలా సార్ లేక పెట్టావు, మా ప్రాణాల మీద తెచ్చావు, ఏంటి సార్ ఇది అని అనుకోరా? ఒక సంఘం అలాగే కరోనా వ్యాధిగ్రస్తమైన తర్వాత ఒక అతను అలాగే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? వాళ్ళ భార్యను బాగా తెచ్చాడు, బిడ్డ నువ్వు పో, ఈ సంగతి మళ్ళీ చర్చికి అద్దనంగా పోయినావు కదా, పో, మామూలు టార్చర్ కాలే, మళ్ళీ నెగిటివ్ వచ్చేదాకా నేను వెంటబడ్డాను. చూడండి ప్రియులారా, ఒక శత్రువు తిరుగుతున్నాడంటే ఇంత భయపడుతున్న మనం
ఈ లోక సంబంధమైన దుష్టుడు అనగా అపవాది సాతానుడు ఈ లోక సంబంధమైనటువంటి పాపయుక్తమైన కార్యక్రమాలలోనికి లాక్కపోయి యమగుండమైనటువంటి ఆ నరక యాతనలో నశించిపోవడానికి వాడు శత్రువుగా విరోధిగా తిరుగుతున్నాడన్న సంగతే గనుక నీకు అర్థమై ఉంటే ఇప్పుడు చెప్పండి, భయం ఉంటుందా ఉండదా? చెప్పేవాడికి భయం లేదు, వినేవాళ్ళకి భయం లేదు సార్ ఇప్పటి వరకు అని అనుకుంటే మనం ఏమనుకున్నామంటే అసలు వీడు ఉన్నాడన్న సంగతి మనకు బోధపడలేదు. చదివాము కళ్ళతో బైబిల్లో ఉన్న సంగతులు చదివి వివరిస్తున్నప్పుడు అనేక సార్లు విన్నాం, కానీ ఏం కాలేదు, గ్రహింపు కాలేదు. ఇది ప్రవక్తల కాలములో కాలేదు, యేసుక్రీస్తు కాలములో కాలేదు, ఆది అపోస్తుల కాలములో కాలేదు, ఇటు సేవకుల కాలములో కూడా గ్రహించలేకపోతున్నాం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం అంటే, నీ వాక్యమును గ్రహించుట కొరకై మా కన్నులు తెరువు నాయనా అని ప్రార్థన మనము చేయలేదు. స్వంత రక్షణని నిర్లక్ష్యం చేశాం, సంతలో ఉన్న వాళ్ళ రక్షణ కోసమై సాగిపోయాం. ఎంత పొరపాటు జరిగిందో చూడండి. ఇది ఎలా ఉంటుందో తెలుసా? మన వాకిల్ని పక్కన పెట్టి పక్కోడింటి వాకిల్ని ఊకినట్టుంటుంది. ఇది మన వాకిల్ని నూకడానికి చేతకాక పక్కోడి వాకిల్ నూకినట్టు ఉంటుంది. మొదట మన వాకిల్ నూకి పక్కోడి వాకిల్ని శుభ్రం చేయాలి. మొదట మన ఇల్లును శుభ్రం చేసుకొని పక్కవాడి ఇల్లును శుభ్రం చేయాలి. ఇది మొదట మన బాధ్యత. మన బాధ్యత ఏంటి? ఇహలోక మాలిన్యం తమకు అంటకుండా కాపాడుకుంటూ, ఎందుకు గడగడ వణుకుచు భయముతోనూ వణుకుతోనూ స్వంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించాలి. ఈరోజు మన స్వంత రక్షణను ఇలా కొనసాగిస్తున్నామా? ఆలోచించండి దయచేసి. ఈ తరుణములో, ఈ కోణములో మన విశ్వాస యాత్ర సాగిపోతున్నప్పుడు విరోధి తిరుగుతూ ఎలా పట్టేసుకున్నాడో, ఎలా తన చేతుల్లో పెట్టుకున్నాడో ఆలోచించే అంశంలోనికి వెళ్ళబోతున్నాం ప్రియులారా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. కాస్త ముందుకెళ్ళి సవివరముగా సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఆ హేతువు చేతనే, ఏ హేతువు? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు గనుక, ఎవరిని పట్టుకుంటామని వెతుకుతూ తిరుగుతున్నాడు గనుక, వాడు మనకు విరోధి గనుక, ఈ హేతువు చేతనే, ఈ కారణము చేతనే, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి. మీ మట్టుకు మీరు, చూసావా మళ్ళీ ఇక్కడ ఏమిచ్చాడు? మీ మట్టుకు మీరు ఏం కలిగి ఉండాలి? మా మట్టుకు మేము కాదు, ఇతరుల మట్టుకు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండడానికి కొరకు ప్రయాసపడతాం. మొదట నా మట్టుకు నేను పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. మొదట నీ మట్టుకు నువ్వు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండ. పూర్ణ అనగా ఇక అన్ని విషయాల్లో, ఏ విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ దయ్యం ఏం చేసింది? కొన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండడాన్ని నేర్పించింది. పో బిడ్డ, నో ప్రాబ్లం, నువ్వు చెబితే వినవు. ఎందుకంటే పాస్టర్ గారు వాక్యంలోని ఊకేదే చెబుతున్నాడు కదా, వ్యభిచారం పాపం చెప్తున్నాడు కదా, పో మానేశాయి ఓకే అని. ఇలా మనం అనుకుంటున్న వాటి విషయంలో నుండి, మనం ఊహించుకుంటున్న వాటి విషయంలో నుండి జాగ్రత్త కలిగి ఉంటున్నాం, మంచిదే. కానీ పూర్ణ జాగ్రత్త ఉండాలి, అన్ని విషయంలో జాగ్రత్త ఉండాలి. అప్పుడేం చేశాడు? పైకి కనబడే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండ నేర్పించి, కనిపించని వాటి విషయంలో అజాగ్రత్తగా ఉంచి క్రైస్తవ జీవితాలను తన చేతుల్లో పెట్టుకొని మన బాధ్యతను మరిచిపోయేటట్లుగా వాడు చేశాడని చెప్పడానికి నేను సందేహపడట్లేదు ప్రియులారా. దయచేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం.
లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభు వారిని శిష్యులు ప్రశ్నించారు, రక్షించబడేది కొద్ది మందేనా? అవును. ఇరుకు మార్గములో ప్రవేశించాలని చాలామంది వస్తారు, కానీ వాళ్ళు ప్రవేశించాలనుకుంటారు కానీ ప్రవేశించరు. వాళ్ళు పరలోకానికి రావాలనుకుంటారు, రారు. కొంచెం మందే వస్తారు. ఎందుకు కొంచెం మందే? ఆ కొద్ది మందే తమకు మైలంటకుండా కాపాడుకునేవారు, తమ సొంత రక్షణను కొనసాగించేవారు, తమ మట్టుకు తాము పూర్ణ జాగ్రత్త కలిగి ఉండేవారు. ఆ కొద్ది మందే కొంతమందే అని చెబుతున్నాడు ప్రియులారా. మరి ఈ కొద్ది మంది ఎవరై ఉంటారు అని ఆలోచించే క్రమములో మన బాధ్యతలో భాగంగా ఆలోచిస్తున్నటువంటి వాక్యములోనికి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడ దుష్టుడు పట్టుకున్నాడు, ఎక్కడ వెతికి పట్టుకున్నాడో ఆడు పట్టుకున్నట్టుగా కూడా వాడి చేతుల్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉండిపోయాం. తప్పు అనిపించినటువంటి తప్పు, పాపము అనిపించినటువంటి పాపములో, దోషము అనిపించినటువంటి దోషములో నిట్ట నిలువున క్రైస్తవ్యాన్ని వాడు పట్టేసుకొని ఉన్నాడు ప్రియులారా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఎలా పట్టుకున్నాడు? పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. కొంచెం జాగ్రత్త కాదు, కొన్ని విషయాలలో జాగ్రత్త కాదు, అన్ని విషయాలలో జాగ్రత్త కలిగి ఉండ ప్రయత్నం చేస్తే ఇంకా నీవు ఆలోచించటానికి నీకే సమయం సరిపోదు, ఇంకా నీకే సరిపోదు. అప్పుడు నిన్ను నువ్వుగా సిద్ధపడడానికి, నువ్వుగా ఆలోచించటానికి సమయమే సరిపోనప్పుడు ఇక లోకాన్ని గురించి ఆలోచించే సమయం కానీ, ఇతరులను గురించి ఆలోచించే సమయము కానీ అసలు దరిదాపుల్లోనికే రాదు ప్రియులారా. ఒకవేళ అటువంటి స్థితిలోనే మన విశ్వాస జీవితం కొనసాగుతుంది అంటే మనలను మరిచిపోయాం, మన బాధ్యత మరిచిపోయాం. ఇతరులను గురించిన బాధ్యత భుజస్కంధముల మీద మోస్తున్నా దుష్టుడైన అపవాది చేతిలోని పనివాళ్ళుగా మిగిలిపోతున్నాం ప్రియులారా. చదవండి దయచేసి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు ఏం కలగజేస్తుంది? మాలిన్యం. చూసావా? నువ్వేదో కడుక్కున్నావు అనుకున్నావు, నువ్వేదో ప్రార్థనలో ఒప్పుకున్నావు అనుకున్నావు, నువ్వేదో బాప్తిసంలో పరిశుద్ధ పరచబడ్డాను అనుకున్నావు, కానీ మళ్ళీ ఇదే మాలిన్యాన్ని నీ నోట్లో ఉన్న నాలుకతో మళ్ళీ మలినమైపోయింది. ఈ సంగతి తెలియదు. కడుగుకున్న పాపము తాలూకు, కడుగుకున్న దోషము తాలూకు అచ్చం అలాంటిదే నా నాలుకతో మళ్ళీ మలినమైపోతున్నాను అనే ఆలోచన అసలు లేకుండా పోయిందండి. ఇప్పుడు చూడండి, చెప్పే నాకు కూడా నండోయ్, నేనేం పోటుగాని కాదు. ఎందుకు అనగా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడ దొరికిన వాడిని అక్కడనే మింగేశాడు. దేనితో మళ్ళీ నీ సర్వ శరీరమునకు మలినము అంటుకుందండి? నాలుకతో అని చెబుతూ అక్కడ ఒక వివరణాత్మకమైన సందర్భాన్ని చూపిస్తూ, సముద్రములో తిరుగుతున్న పెద్ద ఓడ చిన్న చుక్కానితో తిప్పబడుతుంది కదా, గుర్రము కళ్ళెముతో మలపబడుతుంది కదా. అదంతెందుకు? నల్లదలకాయ పురుగు నరుడు భూమి మీద ఉన్న దేన్నైనా సాధువు చేశాడు, దేన్నైనా మచ్చిక చేసుకున్నాడు, దేన్నైనా తన ఆధీనంలో పెట్టుకున్నాడు, తాను చెప్పేటట్లుగా నడిచేటట్లుగా దాన్ని తయారు చేసుకున్నాడు, ట్రైనింగ్ చేశాడు. బుసబుసమంటున్నటువంటి నాగుపామును కూడా మెడలో వేసుకోగలిగాడు, కోరలున్న ఏనుగును కూడా నడిపించగలిగాడు, గాండ్రిస్తున్న సింహమును కూడా ముద్దించుకోగలిగాడు. ఏదైనా సాధువు చేయగలిగాడు, కానీ నాలుకను సాధువు చేయలేకపోయాడు.
మరి దేన్నైనా సాధువుని చేసి ఎవరినైనా సాధువులుగా చేసి ఎవరినైనా పరిశుద్ధులుగా చేసి నీ నాలుకనే సాధువు చేసుకోకపోతే నీకు వచ్చే జీతం, నీకు వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్య నరకం. చదవండి, ఇప్పుడు చదవండి. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు చదవండి ఎంత మధురంగా అద్భుతంగా ఆ వివరణ కనబడుతుందో. చదవండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు బ్రతుకుతున్న ఈ జీవితానికి చిచ్చు పెడుతుంది. దేనితో చిచ్చు పెడుతుంది అనగా ఆరని అగ్నితో, నరకము చేత చిచ్చు పెడుతుంది. నరకము చేత చిచ్చు పెడుతుంది. బాగుందా? ఇప్పుడు నీ బాధ్యతను మరిచి, నా బాధ్యతను మరిచి బ్రతుకుతున్న మనం చివరికి ఈ చక్రానికి, ఈ బ్రతుక్కి చిచ్చు పెట్టించుకుంటున్నాం. నరకముతో చిచ్చు పెట్టించుకుంటున్నాం. ఇంకేం లాభం అండి? సర్వలోకాన్ని రక్షించి నువ్వే నరకంలో పోతే లాభం ఏంటి? అందరి పాపాన్ని ఎండగట్టి నువ్వే నరకానికి పోతే ప్రయోజనం ఏంటి? ఆలోచించండి ఒక్కసారి. లేదు సార్, నా నాలుక అట్లాంటిది కాదు సార్, నువ్వు అనుకుంటున్నావు కానీ నా నాలుక అలాంటిది కాదు. అబ్బో, నా నాలుక సూపర్ అనుకుంటున్నావా? ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. దయచేసి దేవుని వాక్యంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. నా నాలుక అలాంటిది కాదు సార్, నా నాలుక నాకు మలినం చేయట్లేదు, నా నాలుక చాలా మంచిది అని అనుకుంటున్నావా? ఇప్పుడు ఇది చదివిన తర్వాత నీకు తెలుస్తుంది. చదవండి దయచేసి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-6 వచనాలు. 4-6 వచనాలు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. మీ నాలుకతో కృతజ్ఞత వచనమే. శుభం, గుడ్ మార్నింగ్, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను పరిశుద్ధంగా కాపాడునుగాక, నిన్ను వర్ధిల్ల చేయునుగాక, దేవుడు నిన్ను మెచ్చుకొనుగాక అని కృతజ్ఞత శుభవచనాలే పలకాలే. కానీ బూతులైనను పోకిరి మాటలైనను మొదటికి దెబ్బొచ్చింది. ఇది లేనిది ఎవరున్నారు? ఇది మాట్లాడేది ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి. నా నాలుక మంచిది అన్నావు కదా, నా నాలుక మంచిది సార్ నువ్వు అనుకున్నట్టు కాదన్నావు కదా. ఆ నాలుకతో బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. నాలుకతో ఉచ్చరింపకూడదు. ఎందుకు సార్? అట్లెందుకు మాట్లాడదు? కోపం వచ్చింది కదా. మరి కోపం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఏం చేస్తాం కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. ఉచ్చరింపకూడదు, నాలుకతో మాట్లాడకూడదు. అలా మాట్లాడే నీ శరీరమునకు మలినమును అంటించింది, మాలిన్యమును చేసింది, నరకానికి తీసుకుపోయేటట్లుగా. చదవండి దయచేసి. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని దట్స్ మీన్ నాలుకను కూడా తన చిత్త ప్రకారముగా నీ శరీరములో ఉంచాడు. నీ చిత్త ప్రకారముగా కాదు ఉంచింది. నువ్వనుకున్నట్లుగా తిట్టడానికి కాదు ఉంచింది ఆ నాలుకను. నువ్వనుకున్నట్లుగా జోక్ చేయడానికి కాదు ఉంచింది. బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలు సెటైర్ వేయడం, అప్పటి మట్టుకు ఆనందపడుతూ తెగ నవ్వుతుంటారు. కానీ ఎవడి మీద సెటైర్ వేశావో వాడు చచ్చినంతగా ఫీల్ అవుతుంటాడండి. సరసోక్తులు, జోకులు ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు వినేటప్పుడు ఆ సందర్భానికి ఆనందాన్ని కలిగిస్తుందేమో, కానీ అది నువ్వు మాట్లాడడానికి, అలా చేయడానికి నీ నోట్లో ఆ నాలుక అనే అవయవాన్ని దేవుడు పెట్టలే. దేవుడు ఎందుకు పెట్టాడంటే తన చిత్త ప్రకారముగా పెట్టాడు. తన చిత్త ప్రకారంగా పెట్టాడు. ఈరోజు నీ శరీరములో ఉంచబడిన అవయవమైన నాలుక ఎవరి చిత్త ప్రకారంగా మాట్లాడుతుంది? ఇదిగో దేవుని చిత్తమైతే బూతులు మాట్లాడొద్దంటుంది, పోకిరి మాటలు మాట్లాడొద్దంటుంది, సరసోక్తులు జోకులు చేయొద్దంటుంది. ఇవి మీకు తగవు. తగిలేసుకొని తిరుగుతున్నాం. ప్రతి కుటుంబములో, ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవన విధానములో ఈ పొరపాటు జరుగుతుందా లేదా ఆలోచించండి.
గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఎవరిని మృంగుదునా, ఎవరిని పట్టుకొందునా అని వెతుకుతూ తిరుగుతుండగా అందరూ వాడికి దొరికారా లేదా చెప్పండి? అందరూ వాడికి దొరుకుతున్నారా లేదా చెప్పండి? ఎంత ప్రమాదములో ఉన్నామో ఆలోచించండి. ఎంత ప్రమాదములో ఉన్నామో ఆలోచించండి. దయచేసి మరొక సందర్భాన్ని చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇది తప్పు అనిపించలేదు, ఇది పాపము అనిపించలేదు, ఇది చేయకూడదు అనిపించలేదు. ఇది చేస్తూనే వెళ్తున్నాం, ఇది చేస్తూనే దేవుని స్తుతిస్తున్నాం, ఇది చేస్తూనే వాక్యం వింటున్నాం, ఇది చేస్తూనే వాక్యం బోధిస్తున్నాం, ఇది చేస్తూనే పాటలు పాడుతున్నాం. దట్స్ నాట్ రైట్ వే. మన బాధ్యతను మనం నెరవేర్చుతూ ఇతరుల బాధ్యతను మోయవలసిన వారమై ఉన్నాము. మన వ్యక్తిగతమైన బాధ్యత మలినము అంటకుండా తనకు తానుగా కాపాడుకోవాలి, స్వంత రక్షణను కొనసాగించాలి. మన మట్టుకు మనమే పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ఇది మన బాధ్యత. చదవండి దయచేసి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున జీవమును ప్రేమించి, అనగా జీవము అన్న చోట పరలోకమును ప్రేమించి, పరలోకము కావాలనే కోరిక కనుక నీకుంటే, మంచి దినములు అనగా పరలోకములో దేవునితో పాటు ఉండే దినములు చూడాలనే కోరిక నీకుంటే చెడ్డదాన్ని పలకకుండా. ఏంటిది చెడ్డది? బూతులు చెడ్డవి, సరసోక్తులు చెడ్డవి, జోకులు చెడ్డవి. చెడ్డదాన్ని పలకకుండా, తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలను. ఇది మన వ్యక్తిగతంగా దేవుడిచ్చిన బాధ్యత. పెదవులను కాచుకునే బాధ్యత, నాలుకను అదుపులో పెట్టే బాధ్యత. చెడ్డ మాటలు మాట్లాడకుండా తమ నాలుకను, కపటపు మాటలు మాట్లాడక తమ పెదవులను కాచుకొనవలెను. ఇది నీ పని, ఇది నా పని. వ్యక్తిగతంగా దేవుడు పెట్టిన పనిది. ఇది చేయను అది చేస్తాను అంటే పరలోకం ఇస్తాడనుకుంటున్నావా? ఇది చేసే అది చెయ్యాలి. అంటే ఎంత దూరములో ఉన్నామో ఆలోచించండి. దయచేసి మరొక సందర్భాన్ని చూడండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 13వ చరణం. 34వ కీర్తన 13వ చరణం. చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా, నీ పెదవులను, ఆది నుండి దేవుడు చెబుతుంది అదే మాట. ప్రవక్తల కాలములోను, యేసుక్రీస్తు కాలములోను, సువార్తికుల కాలములోను, సంఘ కాలములోను ఆయన చెబుతుంది అదే. ఏంటి? నాలుక జాగ్రత్త అంటే నాలుకను తీసి అంగట్లో పెట్టేశాం. ఈరోజు నాలుకను జాగ్రత్తగా పెట్టలేని మనం, నాలుకను జాగ్రత్తగా పెట్టుకోలేని మనం ఏమైపోతుంది అనుకుంటున్నావు? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ సామెత చదవండి, అప్పుడు అర్థమవుతుంది ఏమవుతుందో. ఇది ఒక పెద్ద పని మనకుందండి. వ్యక్తిగతంగా ఎవరికి వారుగా ఒక పెద్ద పని ఉంది. ఈ పని చేయగలిగితే, ఈ పనిలో మనం విజయం సాధించగలిగితే సువార్త అనేది, రక్షణ అనేది మన వెనక అదే వస్తుంటూనే ఉంటుంది. చదవండి దయచేసి. జీవ మరణములు నాలుక వశం, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము, దాని శిక్ష, దాని కొరకు ఏర్పాటు చేయబడిన నరకం అనుభవిస్తాడు. నువ్వు పోవాలనుకుంటున్న పరలోకం కూడా, నువ్వు వద్దు అనుకుని రక్షించబడిన నరకం కూడా దేని మీద ఆధారపడి ఉంది? పాస్టర్ మీద కాదు, నువ్వు కట్టుకున్న నీ భార్య మీద కాదు, నువ్వు ప్రేమించి చేసుకున్న నీ భర్త మీద కాదు, నీకున్న పిల్లల మీద కాదు ఆధారపడింది. దేని మీద ఉందంటే నాలుక మీద ఆధారపడి ఉంది. నలుగురు మీద పెడితే నలుగురితో నారాయణ అని తిరుగు. నలుగురి మీద ఆధారపడలేదు జీవము మరణం అనేది. ఎక్కడ ఆధారపడి ఉంది? నాలుక మీద ఆధారపడి ఉంది. ఇంతటితో ఇక్కడ ఈ సందేశాన్ని ఆపుతున్నాను. ఆలోచనతో వెళ్దాం, గ్రహించి వెళుదాం. దీని వెనువెంట మరెన్ని సందర్భాలు వస్తాయో, ఎన్ని బాధ్యతలు కలిగి ఉన్నామో
ఆలోచనతో మరలా వచ్చి వినడానికి కొరకై దేవుడు కృప దయచేయునుగాక. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. అనేక సంగతులు విన్న నీవు, అనేక సంగతులను వింటున్న నీవు, నేను చూపించిన రెఫరెన్సులన్నీ కూడా బైబిల్లో నుంచి కల్లారా చూస్తున్న నీవు గ్రహిస్తున్నావా? మనసు పెట్టి గ్రహిస్తున్నావా? మనసు పెట్టి గ్రహిస్తున్నావా?